హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు విన్నీ చేతి వంట. ఈరోజు విన్నీ చేతి వంటలో వంకాయ పచ్చడిని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. ఈ చలికాలంలో వేడి వేడి అన్నంలో కొద్దిగా పచ్చడి వేసుకుని తినండి, రుచి చాలా బాగుంటుంది. మరి వీడియోనైతే ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ పచ్చడి ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను, రండి. ముందుగా తెల్ల వంకాయలను తీసుకున్నానండి నేను పచ్చడి కోసం. మీరు కావాలి అంటే నల్ల వంకాయలు అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఈ 2 కాయలకి 3 టమాటాలని తీసుకున్నాను. తర్వాత కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు తీసుకున్నా. ఇవి ఎక్కువ మంటగా అయితే లేవండి, అందుకని నేను 7, 8 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. తర్వాత ఒక గిన్నెలో నీళ్ళు పోసుకుని కొద్దిగా ఉప్పు వేసి పక్కన పెట్టుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలని దీనిలో వేసుకోవాలి. వంకాయలు కండ్రెక్కకుండా ఉండాలంటే ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలండి. ఇలా సన్నగా కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని ఈ నీళ్ళల్లో వేసేసుకోవాలి. ఒకసారి ఈ విధంగా ముంచి పక్కన పెట్టుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుని ఒక 2 గరిటెల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం ఉప్పు నీటిలో వేసుకున్న వంకాయ ముక్కల్ని దీనిలో వేసుకుని ఒకసారి కొద్దిగా మగ్గే వరకు వీటిని ఈ విధంగా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలి. ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత దీనిలో మనం తీసుకున్న పచ్చిమిరపకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దీనిలో యాడ్ చేసేసుకోవాలి. ఇవి కొద్దిగా మగ్గే వరకు మూత పెట్టుకుని మగ్గించుకోవాలండి. ఒకవేళ మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా మూత పెడితే పచ్చిమిరపకాయలు కూడా మగ్గిపోతాయి. ఇప్పుడు వంకాయలు పచ్చిమిరపకాయలు మగ్గిపోయినాయి కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ వంకాయ ముక్కల్ని పచ్చిమిరపకాయ ముక్కల్ని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇవి చల్లారేలోపు అదే ప్యాన్లో మనం తీసుకున్న టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దీనిలో వేసేసుకోవాలి. నేను ఇక్కడ నూనె అయితే ఏం వేయలేదండి. తర్వాత దీనిలోనే కొద్దిగా చింతపండుని వేసుకోవాలి. మనం టమాటాలు తీసుకున్నాం కాబట్టి చూసుకుని చింతపండు వేసుకోవాలి. మరీ ఎక్కువైతే పచ్చడి అనేది పుల్లగా ఉంటుంది. తర్వాత దీనిలోనే ఒక 7, 8 వెల్లుల్లి రెబ్బల్ని అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకుని ఈ టమాటాలో ఉన్న నీరంతా ఇంకిపోయేలాగా మూత పెట్టుకుని కొద్దిసేపు ఉడికించుకోవాలి. చూసారు కదా, టమాటాలో ఉన్న నీరంతా మగ్గిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ టమాటా ముక్కల్ని ఉడకపెట్టిన టమాటా ముక్కల్ని దీనిలో వేసేసుకోవాలి. తర్వాత దీనిలోనే పచ్చిమిరపకాయలు వంకాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి. మనం జీలకర్రని వెల్లుల్లిపాయల్ని ముందే వేసాం కాబట్టి సరిపోతుంది. తర్వాత దీనిలో రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని ఒకసారి మూత పెట్టుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దీనిలో ఒక గుప్పెడు వరకు కొత్తిమీరను కూడా వేసుకుని మరీ మెత్తగా కాకుండా మరొకసారి మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మిక్సీ పడితే సరిపోతుందండి పచ్చడి. తర్వాత ఈ పచ్చడిని తాలింపు వేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని, దీనికి ఆయిల్ ఎక్కువే పడుతుందండి, మీరు కావాలి అంటే తగ్గించే వేసుకోవచ్చు. కొద్దిగా పచ్చిశనగపప్పుని, ఎండుమిరపకాయలని, మినప్పప్పుని అలాగే కొద్దిగా ఆవాలని కూడా వేసుకుని దీనిలో ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసి ఇవి కూడా వేగే వరకు లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఈ విధంగా దోరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం రుబ్బి పెట్టుకున్న పచ్చడిని దీనిలో వేసేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి. అంతేనండి, పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకునైనా, నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఉత్త పచ్చడితోనైనా తినేయచ్చు. అన్నం అంతా ఈ పచ్చడితోనే తినేస్తారు, అంత బాగుంది టేస్ట్ అయితే. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.